ప్రపంచ ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న సందర్భంగా ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. మెస్సీ పర్యటనను ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుందని, ప్రభుత్వం కేవలం అవసరమైన సహకారం మాత్రమే అందిస్తుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు నగరానికి వస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమానికి తాను కూడా ఒక అతిథిగా మాత్రమే హాజరవుతున్నారని చెప్పారు. ఈ ఈవెంట్కు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీలో కలిసిన ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి రావాలని కోరినట్లు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై లోక్సభలో చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో, అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును 6 నెలల క్రితమే గవర్నర్ వద్దకు పంపించాం, కానీ ఇప్పటి వరకు గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. థ్యాంక్ యూ సార్ for giving me this opportunity. This is regarding enhanced BC reservations to 42% in education, employment and local body elections in state Telangana. Our Chief Minister Revanth Reddy Garu has done the cabinet and also in the Telangana Legislative Assembly unanimously passed the bill and to provide 42% reservations to BC sir. And this bill has been already sent 6 months back to the governor and it was not taken any decision sir. And I request from your chair to the Honorable Prime Minister, who also is the OBC leader, kindly intervene the matter and do needful to protect the interest of the BCs in Telangana, for which we are all shall ever be grateful to them. Thank you, sir. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ డివిజన్లు 300 కావడంతో కూకట్పల్లి నియోజకవర్గంలోని డివిజన్ల విభజన సమతుల్యంగా జరగలేదని, అంతేకాకుండా నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు మరియు పరిధులు వేరే నియోజకవర్గానికి చేరడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధంగా జరగడం వల్ల అభివృద్ధి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అందువల్ల ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ కార్పొరేషన్లు పక్క నియోజకవర్గంలోకి వెళ్లకుండా సమతుల్యంగా చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లతో చర్చించి సిఫార్సులు ఏమన్నా ఉంటే ప్రభుత్వానికి సమర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని నిర్ణయించారు. ఒక కూకట్పల్లి నియోజకవర్గంలోనే కాకుండా మిగతా అన్ని ప్రదేశాల్లో కూడా ఈ విధంగానే డివిజన్లు విభజించడం వల్ల రాబోయే రోజుల్లో అభివృద్ధికి ఆటంకాలు కలుగుతాయని మరొకసారి సమీక్షించి డివిజన్లు సమతుల్యంగా విభజించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. హైదరాబాద్ నగరం 300 సీట్లు ఈరోజు పెంచారు. ఆ పెంచినవన్నీ కూడా ఏవైతే బయటకు సంబంధించినటువంటి కొన్ని కలిపారో ఆ కలపడం వల్ల ప్రజలకు చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి మీరు అవి కలపకుండా చూస్తే బాగుండేది. మీరు కలిపారు, జీవో ఇచ్చారు. ఇవాళ మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కానీ హైయెస్ట్ ఉన్నటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మేయర్లు ఉండేవి అవన్నీ మీరు తీయడం వల్ల రాజకీయ నాయకులకు నష్టం చేశారు. ఈరోజు మీరు కలపడం వలన గేటర్లో ఉన్న ట్యాక్సులు మీరు వసూలు చేసి వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తుగా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని మేము కోరుతున్నాం. సరే, మీరు నిర్ణయం తీసుకున్నాము కాబట్టి మేము దీన్ని డెవలప్ చేస్తాము, బ్రహ్మాండంగా చేస్తామని మీరు నిర్ణయం తీసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే మీరు ఇలా గేటర్లో కలిపారో వాళ్ళందరినీ పిలిపించి ఒక అఖిలపక్ష సమావేశం ముఖ్యమంత్రి గారి సమక్షంలో, ముఖ్యమంత్రి అడుగుతుంటే ఆయన పురపాలక శాఖ మంత్రి కాబట్టి ఆయన సమక్షంలో కూర్చొని ఈ రకంగా డెవలప్ చేద్దామని మీటింగ్ పెడితే బాగుండేది. మీరు పెట్టలేరు కాబట్టి అది చేయమని అడుగుతున్నాం. ఇంకోటి ఏ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీని డివిజన్లు చేస్తే బాగుంటుంది. కొన్ని డివిజన్లు సగం ఏదైనా కలిపారు, ఆ డివిజన్ ఇక్కడ కలిపారు. కాబట్టి ఏ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ డివిజన్ కలిపితే డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి, యంత్రాంగానికి అవకాశం ఉంటాయి, ఆఫీసర్లకు ఇబ్బందులు ఉండవు, అన్ని రకాలు ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఇప్పటికైనా ఆఫీసర్లు చెప్తాను, తప్పుల తడక ఉంది, ఈ తప్పుల తడకలను సరిదిద్దండి. ప్రజలు ఇచ్చినటువంటి ఏవైతే 7 రోజులు టైం ఇచ్చారో ఆ టైంను కూడా మీరు తీసుకొని మన పార్టీలు కూడా అన్ని పార్టీలు మీకు ఇస్తారు కాబట్టి కూర్చోబెట్టి
సక్రమంగా ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత తీసుకోండి. కానీ రాజకీయాలకు లబ్ధి పొందే విధంగా చేస్తే మంచిది కాదు. ప్రజలకు ఇబ్బంది, టీచర్లు ఇబ్బంది పడకుండా, ప్రజలకు కష్టాలు రాకుండా చూసేటట్టు బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెగా ప్రాపర్టీస్ ఎక్స్పో 2025ను ఈ నెల 19 నుండి 21 వరకు నిర్వహించనున్నట్లు ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ సహదేవన్ రాధాకృష్ణన్ తెలిపారు. హైటెక్స్లో హాల్ నెంబర్ 4లో ఈ ప్రాపర్టీ షో తలపెట్టనున్నట్లు వివరించారు. ఈ మేరకు హైదరాబాద్ కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో ఎక్స్పోకు సంబంధించిన ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ఎక్స్పోను నిర్వహిస్తున్నామన్నారు. ఎక్స్పోలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్ను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఫోర్త్ సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామన్నారు. హోమ్ లోన్ ప్రాసెస్ను త్వరితగతిగా పూర్తి చేసే విధంగా ఎస్బీఐ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. by 2047 under the visionary ambitions of Telangana Rising 2047 that you might have all seen also, and Viksit Bharat 2047. I'm pleased to share that our SBI Hyderabad Circle is proud to be a strategic partner in this transformation, and incidentally we have recently crossed $4 trillion business as that is not $4 trillion, $4 trillion rupees as on 30th November 2025. Our REH business, that is our home loan and home related business, we crossed $750 billion with 2.10 lakh home loan customer base in Telangana state. Rupees 750 billion rupees, and is marching confidently with a vision of 1 trillion rupees by June 2027. We want to cross 1 lakh crore business level, that is business level in home loan business by June 2027. Our Hyderabad Circle is strengthening its role in Telangana's real estate and housing finance ecosystem. We have introduced a simplified and faster loan sanctioning system and offering attractive rate of interest structures for builders and home loan buyers. Digital processing through end-to-end platforms for builder types and customers, supporting sustainable and affordable housing through PMAY scheme. Builder types are doing for the convenience of customer as well as builder farms. So once the type is there. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ను వెనుక నుండి కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రాపురం పరిధిలోని బీరంగూడ మల్లికార్జున నగర్ కాలనీకి చెందిన ముగులప్ప మేస్త్రి మహిపాల్తో కలిసి బుధవారం బైక్పై పటాన్చెరు నుండి పాసమైలారం వెళ్తున్నాడు. ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఓ క్రెటా కారు ముందు వెళ్తున్న బొలెరో కారును ఢీకొని ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న మహిపాల్కు స్వల్ప గాయాలవ్వగా వెనకాల కూర్చున్న ముగులప్పకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ నగరంలో ఒకే చోట 4 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్ డివిజన్ ఎస్బీఆర్ హిల్స్ మైదానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 కార్లు పూర్తిగా దగ్ధం కాగా మరో కారు, ఒక ట్రాలీ, ఆటో పాక్షికంగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సమీపంలోని నివాసాల వారు ఈ మైదానంలో కార్లను పార్కింగ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో పోలీసుల విచారణ జరుపుతున్నారు. ఎస్ఆర్ నగర్ ఏసీపీ బోరాబండ ఏసీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రొమ్ము క్యాన్సర్ను ఆలస్యంగా గుర్తించడం ద్వారా మహిళలు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు హెల్త్ కేర్ సంస్థ జైడస్ భాగస్వామ్యంతో ఫిబ్రవరి 14-15 తేదీల్లో హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా నుండి పింక్ ధాన్ రన్ కొనసాగనుంది. 3 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల వరకు వివిధ దశల్లో ఈ రన్ను నిర్వహిస్తున్నారు. బంజారా హిల్స్లోని పార్క్ హయాత్ హోటల్లో పింక్ ధాన్ వ్యవస్థాపకుడు నటుడు మిలింద్ సోమన్, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన వంశీ వివరాలను వెల్లడించారు. వివిధ రంగాల మహిళలు పాల్గొన్నారు. కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. లాస్ట్ ఇయర్ ఐసీఎంఆర్ ఎస్టిమేట్ ప్రకారం 1.4 మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి. అందులో బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇయర్ 22లో 2,20,000 కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డారు. ప్రతి సంవత్సరం 20,000-30,000 కేసెస్ యాడ్ అవబోతున్నాయి 2030 వరకు. ఓన్లీ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ మనం అర్లీగా అంటే ముందుగా గుర్తించినట్టయితే పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించాలంటే మన ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ వారికిగా వారు ఎలా పరీక్ష చేసుకోవాలో నేర్చుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. దాన్నే ఈ సంవత్సరం జైడస్ పింకథాన్లో స్లోగన్ క్రియేట్ చేశారు. 2 हाथ 3 मिनट एक आसान सा టెస్ట్. అంటే 2 చేతులతో 3 నిమిషాలు వీక్గా మీరు ప్రతి స్త్రీ కూడా పరీక్ష చేయించుకున్నట్టయితే ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించినట్టయితే పూర్తిగా నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఈ ప్రింట్ మీడియా ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఈ మెసేజ్ భారతదేశంలో ప్రతి మహిళకు చేరేటట్టు చూడాలి, ప్రతి పురుషుడు కూడా చేరేటట్టు చూడాలి. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్స్లో ఉన్న విమెన్ అందరికీ కూడా ఎలా పరీక్ష చేసుకోవాలో నేర్పించినట్టయితే మనం బ్రెస్ట్ క్యాన్సర్ని అర్లీగా గుర్తించవచ్చు. అర్లీగా గుర్తించినట్టయితే పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది.